ఈ వీడియోలో మనం హిందీలో 9th 10th క్లాసులకి మొదటి 12 బిట్లలో ఒకటైనటువంటి కాల్ బదల్నా ఇది 11వ బిట్గా వస్తుందన్నమాట. ఈ కాల్ బదల్నా అనేటటువంటిది ఈజీగా సింపుల్ ట్రిక్స్ తోటి ఎలా చేయాలి, ఎలా నేర్పించాలి అనేది మనం ఈ వీడియోలో తీసుకుందాం. మనకి ఇక్కడ కాలాలు వచ్చేటప్పటికి 3 కాలాలు ఉంటాయి. వర్తమాన్ కాల్, భూతకాల్, భవిష్యత్ కాల్. అయితే ఈ వర్తమాన కాలంలో మళ్ళీ భేదాలు ఉన్నాయి, భూతకాలంలో భేదాలు ఉన్నాయి, భవిష్యత్ కాలంలో కూడా భేదాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనకి పిల్లల్ని ఏమడుగుతున్నాయంటే వర్తమాన కాలం ఇస్తే భూతకాలంలోకి మార్చండి అంటున్నారు, భూతకాలం ఇస్తే వర్తమానంలోకి మార్చమనొచ్చు, లేకపోతే వర్తమానం ఇచ్చి భవిష్యత్ కాలంలోకి మార్చమంటాం. అంటే కాలంలోకి మార్చమంటున్నారు కానీ ఆ కాలంలో పలానా భేదంలోకి మార్చండి అని మాత్రం మనకి ఇవ్వడం లేదనమాట. కాబట్టి ఇది సింపుల్గా మరి పిల్లలకి ఏ విధంగా నేర్పిద్దాం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఫస్ట్ కాలం వచ్చేప్పటికి లింగ్ వచన్, అంటే కర్త యొక్క లింగము వచనం అన్నమాట. అది స్త్రీలింగ, పుంలింగ, ఏకవచన, బహువచన అనేది మనం ఈ ఫస్ట్ కాలంలో తెలియజేయడం జరిగింది. రెండవ కాలం వచ్చేటప్పటికి వర్తమాన్ కాల్, 3 భూతకాల్, 4 భవిష్యత్ కాల్. ఇక్కడ 4 పార్ట్స్గా మనం చేసుకోవడం జరిగిందనమాట. అయితే మనకి భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అనే వరుసలో ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ వర్తమాన కాల్ అని ఎందుకు పెట్టామంటే ఎక్కువగా పిల్లలకి వర్తమాన కాల వాక్యాలే వస్తూ ఉంటాయి. అయితే వర్తమాన కాలం నుండి మిగిలిన కాలాల్లోకి ఎలా మార్చొచ్చో ఈజీగా అలా చెప్పడం కోసం అని చెప్పి ఇక్కడ మనం వర్తమాన కాల్ అనేది ఫస్ట్ పెట్టుకున్నాం అనమాట. దీని నుండి కంపారిజన్ చేస్తూ మిగిలిన కాలాల్లోకి ఎలా మార్చాలి అనేది చెప్పడం ఈజీగా ఉంటుంది, పిల్లలకు కూడా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో మనం ఇక్కడ వర్తమాన కాల్ ఫస్ట్ పెట్టుకున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వర్తమాన కాలంలో పుంలింగ ఏకవచనం. పుంలింగ ఏకవచనంలో మనం కర్తగా ఏం తీసుకున్నామంటే లడక అనే పదాన్ని తీసుకుందాం. లడక అనేది పుంలింగ ఏకవచనం అన్నమాట. దీనిలో మనకి పుంలింగ ఏకవచనంలో వర్తమాన కాలంలో క్రియ యొక్క మూల రూపం అంటే ధాతు, అదే ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి రూట్ వెర్బ్ అంటాం అనమాట. ఈ రూట్ వెర్బ్కి తా హై చేర్చాలి. భూతకాలం అయితే తా థా వస్తుంది. భవిష్యత్ కాలం అయితే ఏగా అనేది చేర్చాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఇది ధాతు రూపం అని చెప్పినాం. ధాతు అంటే ఏంటి? క్రియ యొక్క మూల రూపాన్ని ధాతు అంటాము, ఇంగ్లీష్లో రూట్ వెర్బ్ అంటాం. ఇక్కడ మనకి పడనా, లిఖనా, దేఖ్నా, సోనా ఇలాంటి క్రియలు చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు పడనా ఉంది, పడనాలో నా తీసేస్తే పడ్ అనేటటువంటిది రూట్ వెర్బ్ అవుతుంది. లిఖనాలో చివరి నా తీసేస్తే లిక్ అనేది రూట్ వెర్బ్. అలాగే దేఖ్నాలో నా తీసేస్తే దేక్ అనేది రూట్ వెర్బ్ అవుతుంది. ఇక్కడ నేను పడ్ అనేటటువంటి ఈ ధాతువుని తీసుకోవడం జరిగిందనమాట. ఈ పుంలింగ ఏకవచనం కర్త లడక అన్నం. లడక పడ్ అనేటటువంటి ధాతువుకి తా అని పడతా, చివర హై అన్నమాట. పడతా హై, లడక పడతా హై అనేది ఇది వర్తమాన కాల రూపం. దీన్నే భూతకాలంలోకి మార్చాలంటే లడక పడతా ఇక్కడి వరకు ఒకే రకంగా వస్తుంది. ఇక్కడ చివరి హైని మాత్రం తీసేసి ఇక్కడ ఏకవచనంలో పుంలింగ ఏకవచనంలో థా చేర్చుకోవాలన్నమాట, అంతే. పిల్లలకి వర్తమాన కాలం ఇచ్చి భూతకాలంలోకి మార్చమంటే మాత్రం చాలా ఈజీగా చేసేయచ్చు. కింద చివర ఈ హై రూపాన్ని తీసేసి థా తే తీలు పెట్టేస్తే సరిపోతుంది అక్కడ ఆ వాక్యాన్ని బట్టి అని చెప్తే ఈజీగా అది అర్థమైపోతుంది అన్నమాట. అయితే ఈ భూతకాలంలో నే ప్రత్యయం కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పింది అపూర్ణ భూతకాలం. ఈ అపూర్ణ భూతకాలంలో నే ప్రత్యయం అనేది రాదనమాట. కాబట్టి దీంట్లో కన్ఫ్యూజన్ అనేది ఏమీ ఉండదు. ఈ లడకా పడతా హై వర్తమాన కాలం అయితే లడకా పడతా థా అనేది భూతకాలం. భవిష్యత్ కాలం వచ్చేటప్పటికి ఈ పడ్ అనేటటువంటి ధాతువుకి ఏగా అనేటటువంటి రూపాన్ని చేర్చాల్సి ఉంది. పడ్ ప్లస్ ఏగా పడేగా, లడక పడేగా అనేది భవిష్యత్ కాలం అన్నమాట. సెకండ్ వన్ లడకే అనేది ఇది పుంలింగ బహువచన రూపం. పుంలింగ బహువచనం, ఏకవచనం లడక అయితే బహువచనం లడకే.
దీనికి మనం వర్తమాన కాలంలో తే హైకి చుక్క పెట్టాలన్నమాట. తే హై అనేది చేర్చాలి వెర్బ్కి, రూట్ వెర్బ్కి అనమాట. అలాగే తే వస్తుంది భూతకాలంలో. భవిష్యత్ కాలంలో ఏంగే అనేది చేర్చాల్సి వస్తుంది అనమాట ధాతు రూపానికి. ఇక్కడ కర్త లడికే, పడితే హై, పడికి తే తర్వాత హై అనేది చేర్చామన్నమాట. లడికే పడితే హై. దేనికి బహువచన రూపం భూతకాలంలో లడికే పడితే ఇక్కడి వరకు ఒకటే వస్తుంది. వర్తమాన కాలం భూతకాలంలో రెండు ఇక్కడి వరకు ఒకటే వస్తుంది. ఇక్కడ హై బహువచన రూపం అయితే ఇక్కడ థే అనేది బహువచన రూపం అవుతుందన్నమాట. ఇక్కడ లడికే పడితే హై, ఇక్కడ లడికే పడితే థే అన్నమాట. అట్లాగే భవిష్యత్ కాలంలో లడికే పడ్ ప్లస్ ఏంగే పడేంగే అవుతుందన్నమాట. ఇప్పుడు స్త్రీలింగ ఏకవచన రూపం లడికి అనే పదాన్ని తీసుకున్నాం కరెక్ట్గా మనం. దీనికి వర్తమాన కాల రూపంలో తి హై అని వస్తుంది, భూతకాలం థీ వస్తుంది, భవిష్యత్ కాలంలో ఏగి వస్తుంది. ఇక్కడ ఏకవచనం పుంలింగం ఏగా అయితే స్త్రీలింగంలో ఏగి అనేది వస్తుందన్నమాట. ఇక్కడ కర్త మనకి లడికి పడ్ ప్లస్ తి పడితి హై అనమాట. ఏకవచన రూపం కాబట్టి హైకి చుక్క పెట్టకూడదు. అట్లాగే లడికి పడితి థీ అనమాట. పడితి వరకు ఇక్కడ ఒకే రూపం వస్తుంది, ఇక్కడ స్త్రీలింగ రూపం థీ చేర్చాం. లడికి పడ్ ప్లస్ ఏగి పడేగి భవిష్యత్ కాల రూపం అన్నమాట. నెక్స్ట్ వన్ లడికియా, ఇది స్త్రీలింగ బహువచన రూపం అనమాట. ఈ స్త్రీలింగ బహువచనంలో తి హై చుక్క పెట్టాలన్నమాట. ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇక్కడ హైకి చుక్క పెట్టాలన్నమాట బహువచనం వచ్చేటప్పటికి. ఇక్కడ పదం కొన్ని మనకి ఇచ్చినటువంటి పదాలు ఏకవచనం బహువచనంలో ఒకే రకంగా కూడా ఉండొచ్చు అనమాట. ఇక లడికి కాబట్టి లడికియా బహువచనం, లడికియా పడితి హై. ఇక్కడ భూతకాలం వచ్చేటప్పటికి లడికియా పడితి థీ చుక్క పెట్టాలన్నమాట. ఇక్కడ తీకి చుక్క ఉండదు, ఇక్కడ తీకి చుక్క ఉంటుంది అనమాట. దీంట్లో బహువచనం వచ్చేటప్పటికి భవిష్యత్ కాలంలో లడికి పడ్ ప్లస్ ఏంగి, ఇక్కడ ఏగి ఉంటే ఏకవచనంలో, బహువచనంలో ఏంగి బిందువు చేర్చాలన్నమాట. పడ్ ప్లస్ ఏంగి పడేంగి అని అవుతుందన్నమాట. ఇప్పటి వరకు మనం పుంలింగ ఏకవచన రూపం, పుంలింగ బహువచన రూపం, స్త్రీలింగ ఏకవచన రూపం, స్త్రీలింగ బహువచన రూపం చెప్పుకున్నాం. ఇప్పుడు మై కర్తగా వచ్చినప్పుడు ఎలా మారుతుంది అనేది చూద్దాం. ఇక్కడ మై అనేది స్త్రీలింగంలోనూ రావచ్చు, పుంలింగంలో కూడా రావచ్చు అన్నమాట. అయితే అక్కడ ఉన్నటువంటి కర్తను బట్టి మనము అది స్త్రీలింగమా పుంలింగమా అనేది తెలుసుకోవాలి. వర్తమాన కాలంలో స్త్రీలింగం అయితే తి హూ వస్తుంది. మై వచ్చినప్పుడు చివర కంపల్సరీగా హూ అనేది రావాలన్నమాట. ఇది ఒక రూల్ అన్నమాట. మై తి హూ అనమాట. మై వచ్చినప్పుడు స్త్రీలింగంలో చివర రూట్ వెర్బ్కి ధాతుకి టీ చేర్చాలి, చివర హూ అనేది వస్తుంది. అలా భూతకాలంలోకి వచ్చేటప్పటికి దీంట్లో మార్పే ఉండదు, థీ అని వస్తుంది అనమాట. ఇక్కడ తాతే తీలే వస్తాయి కానీ వర్తమాన కాలంలో చివర హూ రూపం మారినట్టుగా భూతకాలంలో తాతే తీల రూపం మారదనమాట, అలాగే వస్తుంది. అట్లాగే మళ్ళీ భవిష్యత్ కాలం వచ్చేటప్పటికి మారుతుందన్నమాట. ఇక్కడ ఏగా ఏగే ఏంగి ఇలా వస్తే ఇక్కడ ఊంగి అని వస్తుంది అనమాట. మై వచ్చినప్పుడు కరెక్ట్గా చివర ఊంగి అనేది రావాలన్నమాట. ఇప్పుడు మైని స్త్రీలింగం అనుకుంటే మై పడితి హూ, ఇక్కడ తీ చేర్చాం, పడికి చివర హూ చేర్చాం. అదే భూతకాలం అయితే మై పడితి థీ అనమాట. భవిష్యత్ కాలం వచ్చేప్పటికి మై పడ్ ప్లస్ ఊంగి పాడుంగి అని వస్తుందన్నమాట. పడ్ ప్లస్ ఊంగి పడుంగి అని వస్తుందన్నమాట. మరి మై పుంలింగ రూపం అనుకోండి, పుంలింగ రూపం అయితే తా హూ వస్తుందన్నమాట. మై పడతా హూ. అలాగే భూతకాలంలో అయితే థా వస్తుంది, భవిష్యత్ కాలంలో అయితే ఊంగా వస్తుంది. స్త్రీలింగంలో అయితే ఊంగి వస్తుంది, పుంలింగంలో అయితే ఊంగా వస్తుంది. మై పడతా హూ ఇది వర్తమాన కాల రూపం, మై పడతా థా అనేది భూతకాల రూపం, మై పడుంగా పడ్ ప్లస్ ఉంగా పడుంగా ఇది భవిష్యత్ కాల రూపం అన్నమాట. ఇక్కడ తుమ్ము వచ్చింది, తుమ్ము వచ్చినప్పుడు కూడా దీని యొక్క చివర హై రూపం మారుతుందన్నమాట. తుమ్ పుంలింగంలోనూ రావచ్చు, స్త్రీలింగంలోనూ రావచ్చు అన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ పుంలింగం చూసుకున్నాం. తుమ్ పుంలింగం అయితే తే హో వస్తుంది,
అలా భూతకాలంలో థే వస్తుంది. భవిష్యత్తు కాలంలో వచ్చేటప్పటికి గే చేర్చాలన్నమాట. ఇక్కడ వాక్యాలు ఉదాహరణకు చూసుకుంటే తుమ్ పడ్ ప్లస్ తే, పడితే హో, తుమ్ పడితే హో. ఇక్కడ మనకి మై వచ్చినప్పుడు చివర హూ ఎలా వస్తుందో ఇక్కడ తుమ్ వచ్చినప్పుడు హో అనేది వస్తుందన్నమాట. ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలా తుమ్ పడితే థే, తుమ్ పడ్ ప్లస్ ఓగే పడోగే, ఇది భవిష్యత్ కాల రూపం. తుమ్ పడ్ ప్లస్ ఓగే పడోగే అనేది భవిష్యత్ కాల రూపం అన్నమాట. తుమ్ని స్త్రీలింగంలో కనుక మనం ఉపయోగించినట్లయితే తుమ్ తి హై, తి హో చేర్చాలన్నమాట. చివర తి హో చేర్చాలి. తుమ్ పడతి హో, ఇక్కడ పుంలింగం అయితే పడితే హో వస్తుంది, స్త్రీలింగం అయితే పడతి హో వస్తుంది అన్నమాట. భూతకాలం అయితే కనుక థీ వస్తుంది, భవిష్యత్ కాలం అయితే ఓగి వస్తుంది అనమాట. ఇక్కడ ఓగే వస్తే ఇక్కడ ఓగి వస్తుంది అనమాట. ఇక్కడ వాక్యాన్ని మనం ఉదాహరణగా చెప్పుకున్నాం. తుమ్ పడతీ హో వర్తమాన కాలం, తుమ్ పడతీ థీ భూతకాలం, తుమ్ పడోగే పడ్ ప్లస్ ఓగి పడోగి ఇది భవిష్యత్ కాల రూపంలో మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇలా మనకి పిల్లలకి ఈ టేబుల్ని మనం పూర్తిగా విద్యార్థులకి నేర్పించినట్లయితే ఇక్కడ మనకి కాల్ బదలన ఈజీగా రాయగలరు. దీనికి తోడు మనం ఇంకా కూడా కొన్ని రాయొచ్చు. ఏంటంటే వచన బదలన, లింగ బదలన. వచన బదలకర్ పూరా వాక్య లిఖి అని వస్తుంది. వచనం మార్చి పూర్తి వాక్యం రాయమన్నప్పుడు మనకి ఇప్పుడు లడక అనిస్తే దానికి బహువచన రూపం రాయమంటే లడకే రాస్తారు, కానీ చివరి క్రియారూపం వచ్చేటప్పటికి తప్పు రాస్తారు అనమాట. ఈ టేబుల్ని మనం నేర్పించినట్లయితే ఇప్పుడు వచనం రాసేటప్పుడు కూడా ఈ క్రియారూపాలు అనేవి తప్పు లేకుండా వస్తాయి. అట్లాగే ఇంకొక బిట్టు లింగ బదలన. మన వాళ్ళు లింగ బదలన లడక అంటే లడకి అనేది రాసేస్తారు, కానీ ఇక్కడ తాహై ఉంది దాన్ని తీహై చేర్చాలి అనేది చాలామంది తప్పులు రాస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఈ టేబుల్ ప్రకారం నేర్చుకుంటే కనుక మనకి కాలాలు వచ్చేసినాయి, లింగ వచ్చింది, వచనం వచ్చింది. అలాగే శుద్ధ కీజీయ కూడా మనకి బిట్ ఉంది. ఆ శుద్ధ కీజీయలో కూడా ఎక్కువగా మనకి మై రాసినప్పుడు చివర హై రాయటము, తుమ్ రాసినప్పుడు హూ రాయటము, అలా రాసిచ్చి దాన్ని శుద్ధ కీజీయ అంటారు. ఈ టేబుల్ ప్రకారం నేర్చుకుంటే కనుక ఆ శుద్ధ కీజీయ కూడా కరెక్ట్ చేయొచ్చు. మనం ఈ ఒకే టేబుల్ తోటి కాలాలు మార్చడం నేర్పించవచ్చు, లింగ బదలన, వచన బదలన, శుద్ధ కీజీయే. అంటే 9 to 10th క్లాసులకి 9, 10, 11, 12 బిట్లు. ఈ 4 బిట్లు కూడా ఈ టేబుల్ ద్వారా చక్కగా తప్పు లేకోకుండా రాయించవచ్చు. సింపుల్గా మనం ఈ టేబుల్ని ఇలా చెప్పుకోవచ్చు. పుంలింగ ఏకవచనంలో వర్తమాన కాలం తాహై, భూతకాలం తాథ, భవిష్యత్ కాలం ఏగా అని. అట్లాగే పుంలింగ బహువచనం వచ్చేటప్పటికి తేహై, భూతకాలంలో థే, భవిష్యత్ కాలంలో ఏంగే. స్త్రీలింగ ఏకవచనంలో తీహై వర్తమాన కాలం, థీ అనేది భూతకాలం, ఏగి అనేది భవిష్యత్ కాలం. స్త్రీలింగ బహువచనం వచ్చేటప్పటికి తీహై, భూతకాలంలో థీ, భవిష్యత్ కాలంలో ఏంగి అని వస్తుంది. తుమ్ము వచ్చినప్పుడు తే కానీ వస్తుంది, చివర హో వస్తుంది అన్నమాట. అట్లా భూతకాలంలో థే పుంలింగ రూపం, స్త్రీలింగం అయితే థీ వస్తుందన్నమాట. అట్లా భవిష్యత్తు కాలంలో ఓగే పుంలింగ రూపం, ఓగి అనేది స్త్రీలింగ రూపం. అలాగే మాయ వచ్చినప్పుడు తాహు పుంలింగ రూపం, తీహు అనేది స్త్రీలింగ రూపం. భూతకాలంలో థా, థీ వస్తుంది. భవిష్యత్తు కాలంలో ఊంగా పుంలింగ రూపం, ఊంగి అనేది స్త్రీలింగ రూపం అన్నమాట. ఈ చిన్న టేబుల్ని సింపుల్గా మనం పిల్లలకి బాగా వచ్చేట్టు కనుక నేర్పించేస్తే దీంట్లో 4 బిట్లు కూడా చక్కగా తప్పు లేకుండా రాస్తారు. 9, 10, 11, 12 కాల్ బదలన, వచన బదలన, లింగ బదలన, శుద్ధ కీజీయే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే చాలా వీడియోలు మన హిందీకి సంబంధించినటువంటి గ్రామర్ పాయింట్స్, అలాగే 9th క్లాస్ మొత్తం లెసన్స్ అన్నీ కూడా లెసన్స్ డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయటం, నోట్స్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. హిందీ లెటర్స్ అని దాంట్లో మీరు చూడొచ్చు అన్నమాట. దీన్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.